డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నకిలీ మద్యం కేసులో సిట్ ఈ రోజున ఒక పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. చాలా రోజులుగా జోగి రమేష్ అరెస్ట్ ఎప్పుడు అని చాలామంది ప్రశ్నిస్తున్న దానికి ఈ రోజుకి తెరపడిపోయినట్టుగా అయిపోయింది. ఈ రోజున ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి తెల్లవారుజామునే పోలీసులు వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటుగా జోగి రమేష్ తమ్ముడు రాముని, అలాగనే ఆయన అనుచరుడైన ఆరేపల్లి రాముని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక పెద్ద ట్విస్ట్ ఏమిటంటే, జోగి రమేష్ అసలు ఈ పని ఎందుకు చేశాడు, తన సొంతగానే చేశాడా లేకపోతే ఎవరి ఆదేశాల ప్రకారమైనా చేశాడా అనే కోణంలో ఒక పక్కన విచారించి, దాని తరువాత ఇప్పుడు టెక్నికల్గా సంపాదించిన ఆధారాలు గూగుల్ టేక్అవుట్ ప్రకారంగా జనార్దన్ రావు ఎప్పుడెప్పుడు ఈ జోగి రమేష్తో మాట్లాడాడు, ఏ యాప్ల ద్వారా మాట్లాడారు, సాంకేతికతను ఇలాంటి కుట్రలకు ఏ రకంగా వాడుకుంటున్నారనేది ఈ రోజుల్లో కనపడతానే ఉంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మొత్తం సిట్టు తీసుకున్న తర్వాత కోర్టులో సమర్పించిన తర్వాతనే జోగి రమేష్ అరెస్టుకు వచ్చారనే విషయం తెలుస్తుంటే, మరొక పక్కన మరో ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతోంది. జోగి రమేష్ ఫోను ఎక్కడా అనేది. ఎందుకంటే మరి జనార్దన్ రావు కూడా తన ఫోనుని ఇవ్వకుండా వేరే ఫోన్, కొత్త ఫోన్ దాన్ని కొనుక్కొచ్చి ఇచ్చాడు. అలాగనే జోగి రమేష్ ఈ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొన్ని చూస్తూ ఉన్నారు. అసలు జోగి రమేష్ అంశంలో ఈ రోజున సిట్ అధికారులు ఇంతగా నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, జోగి రమేష్ అరెస్టు తోటి ఇంకా ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి అని అనుకుంటే కిందనున్న హైప్ బటన్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ రోజున జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు, పోలీసులు వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకున్నారు. దానికి గల కారణం ఏంటనేది అందరికీ తెలుసు. కాకపోతే ఈ వ్యవహారం జరగటానికంటే ముందుగానే జోగి రమేష్కి అయితే తనని అరెస్టు చేస్తారు అనే ఆ సమాచారం ఖచ్చితంగా వారం రోజుల కిందటే అందిపోయింది. అందుకనే జోగి రమేష్ చాలా పెద్ద హైడ్రామాకి తెరదీశాడు. కనకదుర్గ గుడికి వెళ్ళి ఆయన అక్కడ దీపాలు వెలిగించి తిప్పటాలు కానీ, ఒట్టేయటాలు కానీ, ఆ తరువాత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నేను నా భార్య పిల్లలతో సహా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తాను అని, గతంలో ఒకసారి కర్రలో కత్తులు వేసుకొని వెళ్ళింది కాకుండా ఆయన కాళ్ళ మీద పడతాను, నేను ఎలాంటి వాడినో నిరూపించుకోవడానికి వాళ్ళు బయటకు రావాల్సిందే, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే ఈ మాటలతోటి మరి చట్టానికి, న్యాయానికి ఏం అవసరం లేదు కదా. న్యాయపరంగా ఏం జరుగుతుంది అనే దాని మీద కానీ, చట్టపరంగా వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయనే దాని మీదనే కేసు ఫైనల్ అవుతుంది తప్ప, ఆయన ఓట్టేశాడని, ఓటు తీసి గట్టు మీద పెట్టాడని వీటితోటి న్యాయస్థానానికి ఏం సంబంధం లేదు. అందుకని ఈ అరెస్టు తథ్యం ఈ రోజున సిట్ అధికారులు రాబోతున్న సంగతి ఆయనకి దాదాపుగా 24 గంటల ముందుగానే తెలిసిపోయింది అనేది కూడా దీని ద్వారా మనకు అర్థమవుతున్న అంశం ఏమిటి అని అంటే, జోగి రమేష్ హైకోర్టుకు వెళ్ళి అక్కడ తన అరెస్టు కాకుండా ఒక పిటిషన్ వేసుకునడానికి వెళ్ళాడు. అది మరి సమయం మించిపోవటం మూలానో, సోమవారం విచారణకు రావటం మూలానో ఈ రోజున అరెస్టు ఆయన తథ్యమై కూర్చుంది. కాకపోతే కొద్దిగా లేట్ అయ్యాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంలో. న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ పోలీసులకైతే అరెస్టు చేయడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అనేది ఈ రోజున సిట్టు అధికృతంగా ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్నల్ సమాచారం బయటకైతే వచ్చింది. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, ఆయన తమ్ముడు జగన్మోహన్ ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, దీంతో పాటుగా ఇంకా ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ అయిన కొంతమంది, తంబాళ్లపల్లిలో అరెస్ట్ అయిన కొంతమంది, వీళ్ళందరూ ఈ వ్యవహారం వెనుకున్న జోగి రమేష్ పాత్రని క్రిస్టల్ క్లియర్గా చెప్పారు అనేది ఈరోజు బయటకు వస్తున్న సమాచారం. దీంతో పాటుగా టెక్నికల్ ఎవిడెన్సెస్, ఈ గూగుల్ టేక్అవుట్ కానీ లేకపోతే ఫేస్ టైం యాప్లు కానీ, అంటే యాక్చువల్గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన లండన్ వెళ్ళినప్పుడు లండన్ నుంచి ఫేస్ టైం యాప్లోనే జోగి రమేష్తో కూడా మాట్లాడాడు అనేది ఒక విషయం బయటకు వస్తూ ఉంది. అందులోనే జోగి రమేష్ గురించి ఇదిగో మీరు అతను ఎవరో తెలియదని చెప్పండి అని ఆదేశాలు ఇచ్చినట్టుగా. కాకపోతే జోగి రమేష్ ఇప్పుడు వాటిని
బహిర్గతం చేయలేని స్టేటస్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ జనార్దన్ రావుతో కానీ ఆయన తమ్ముడు జగన్మోహన్తో కానీ ఈయన దిగిన ఫోటోలు, ఆయనకి ఉన్న సంబంధాలు, బారుల్లో ఉన్న పార్ట్నర్షిప్లు, వీటన్నిటి మూలాన జోగి రమేష్ అంత పెద్ద అబద్ధం చెప్పలేకపోయాడు. అది కాకపోతే జోగి రమేష్ చేసిన ఈ పనికి గాను జగన్మోహన్ రెడ్డి కూడా కోపం వచ్చింది. ఇక నీ చావు నువ్వు చావు, మాతో ఇంకా సంబంధం లేదు, నీ సొంతగా నువ్వు ప్రయత్నాలు చేసుకుంటున్నావుగా, చేసుకొని ఊరేగు అని అన్నాడు అనేది మరి ఇంటర్నల్గా ఇంకొంతమంది చెబుతూ ఉన్నారు. ఇక జోగి రమేష్ అరెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అరెస్ట్ విషయం ముందుగానే జోగి రమేష్కి ఎలా తెలుసు అనే దాని మీద కూడా ఇంటర్నల్గా ఈ రోజున పెద్ద చర్చ నడుస్తోంది. అందుకనే ఈ అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో జోగి రమేష్ కూడా కోర్టులో పిటిషన్ కోసం వెళ్ళాడు. అంటే చాలా రోజుల నుంచి అరెస్టు వ్యవహారం అయితే మీడియాలో ప్రచారం జరుగుతున్నా నన్ను అరెస్ట్ చెయ్యరు అనే ఉద్దేశంలోనే జోగి రమేష్ ఉన్నాడు మొన్న మధ్య వరకు. అందుకనే ఆయన విచిత్ర డ్రామాలు వేయటం కానీ, లేకపోతే ఆ పొంతన లేని కొన్ని మాటల్ని కూర్చుకొని మరి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ చేశాడు. కానీ నిన్న ఆయన న్యాయస్థానానికి వెళ్ళి పిటిషన్ వేయటం వెనక అసలు ఆంతర్యం ఏమిటి, అంత దూరం ఎందుకు వచ్చింది? అరెస్టు విషయం బాగా గుట్టుగా పెట్టారు, కనీసం అదుపులోకి తీసుకుంటారు, పిలిచి ప్రశ్నిస్తారు అనేది కూడా బయటకు రానియకుండా చేసిన ఆయన అరెస్టు విషయం ఆయనకి తెలిసిపోయింది అనేది ఇక్కడ అందరికీ అర్థం అవ్వాల్సింది. కాకపోతే మరి ఏం జరిగినప్పటికీ ఈ రోజున అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరేపల్లి రాము దగ్గర కూడా చాలా సమాచారం ఉందనే విషయాన్ని కూడా గుర్తించిన తర్వాత పోలీసులు ఆయన కూడా తీసుకొచ్చారు. వీటన్నిటితో పాటుగా ఇక జోగి రమేష్ చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చర్చనీయాంశమై కూర్చుంది. జోగి రమేష్ ఈ పనిని తాను సొంతగానే చేశాడా? నకిలీ మద్యం తయారీ గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేపించిన అంశాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూటమిలో ఉన్న కొంతమంది నాయకుల్ని బేస్ చేసుకుని, వాళ్ళకి ఈ జనార్దన్ రావుకి ఉన్న ఫ్రెండ్షిప్ని బేస్ చేసుకొని పోయి తంబళ్ళపల్లిలోనే ఇలాంటి యూనిట్లు పెట్టియటం వెనక, గతంలో అయితే అక్కడ యూనిట్లు లేవు, ఇబ్రహీంపట్నంలోనే ఉన్నాయి అనేది సిట్టు దగ్గర ఉన్న సమాచారం. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం జరగబోతోంది? జోగి రమేష్ ఎవరి ఆదేశాలతోటి ఈ పని చేయించాడు? ఎందుకంటే ఇందులో 3 కోట్ల రూపాయలు మరి ఈ జనార్దన్ రావుకి ఆయన సోదరుడికి ఇచ్చే విషయం కాంట్రాక్ట్ కుదిరింది అనేది కూడా వాళ్ళిద్దరూ వాంగ్మూలం ఇచ్చిన దాని ప్రకారంగా తెలుస్తోంది. జోగి రమేష్ 3 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఇలాంటివి చేసి దీన్ని బయట పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? చేస్తే నకిలీ మద్యం వ్యాపారం చేయాలా, అక్రమ సంపాదన చేయాలా? కాదు అని అనుకుంటే కూటమి నాయకులు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా చేస్తుంది అని అనుకుంటే మెదలకుండా కూర్చోవాలి. కానీ ప్రోత్సహించి మరీ పెట్టించి ఆ తరువాత వాళ్ళే దాన్ని పట్టించి దీని మీద ఒక పెద్ద కుట్రని చేయటానికి తలపడ్డాడు జోగి రమేష్. అంటే దాని వెనక ఉన్న ఉద్దేశాలు ఏమిటనేదే ఈ రోజున బయటకు తీయటానికి ఆయన అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం లోపు అరెస్టు చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక వెనకున్న నాయకులు ఎవరనేది జోగి రమేష్ మాటల ద్వారా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు ఉన్న వార్త. ఇదే ఈరోజు కుండబద్దలు.